వావ్ అనిపించే చికెన్ పకోడీ డెఫినెట్లీగా అందరికీ నచ్చుతుంది. చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్ అండి. చూసారా ముక్క అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. అలా లెమన్ పిండుకొని తింటే ఉంటుందండి స్వర్గం అనుకోండి. చాలా బాగుంటుంది. డెఫినెట్లీగా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం. ఫస్ట్ క్లీన్ చేసుకున్న చికెన్ తీసుకొని సాల్ట్ అండ్ గరం మసాలా, కారం, కొంచెం పసుపు అండ్ ధనియాల పౌడర్, కొంచెం కార్న్‌ఫ్లోర్ కన్నా కొంచెం ఎక్కువ శనగపిండి వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. టైం ఉంటే మ్యాగ్నేట్ చేసేసుకోవచ్చు, లేదంటే వెంటనే వేసేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్లో ఒక్కోటి వేసేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనిస్తే సరిపోతుంది. మనం ఇది హైలో కన్నా సిమ్లో చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే చికెన్ బాగా టెండర్గా కుక్ అవుతుంది. అలా అయితేనే ముక్కలు ఆనుకు కూడా ఉడుకుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి మొత్తం ఆయిల్లో వేసేసే కన్నా మనం తీసేది ఉంటుంది కదా, దాంట్లో కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు తుల్లుతుంది కాబట్టి కేర్ఫుల్గా వేగించుకోండి. కొన్ని జీడిపప్పులు అవి కూడా వేగిపోయిన తర్వాత చికెన్ మీద వేసుకొని అలా